సీఎం వ్యాఖ్యలపై స్పందించారు టీఎన్జీఓ నేతలు. తమ సమస్యలపై చర్చకు రండి అని ముఖ్యమంత్రి అన్నారని చెప్పారు టీఎన్జీఓ నేతలు. అయితే మంత్రులు చర్చల సమయం ఇవ్వడం లేదని తెలిపారు. ఉద్యోగ సంఘాలకు ఒత్తిడి ఉందన్నారు. సబ్ కమిటీ వేసి 7 నెలలు దాటిందని గుర్తు చేశారు. ఒక్కరోజు కూడా మాట్లాడలేదని తెలిపారు. తాము సమరం అనలేదని ఉద్యమం అన్నామన్నారు. ఆర్థిక పరమైన సమస్యలు పక్కన పెట్టినా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలంటున్న టీఎన్జీఓ నేతలతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. అధ్యక్ష కార్యదర్శులు ఉన్నారు సార్. సీఎం రెస్పాండ్ అయ్యారు. ఎవరిని బెదిరిస్తారు మీరు? ఎవరి మీద మీ సమరం? ప్రజల మీదనా? ప్రజల మీద సమరం ఏంటి మీరు అనే అంశాన్ని సీఎం ప్రస్తావించారు. ఎట్లా చూస్తారు? మీరు ఎందుకు సమరం అని ప్రకటించాల్సి వచ్చింది? సమరం అని చెప్పలేదు. జూన్ 9th మహా ధర్నాని కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అంచెలంచెలుగా ఉద్యమం ఉంటుందని చెప్పాం. మరి మాట్లాడే హక్కు అందరికీ ఉన్నది. మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మాత్రం ఎన్నోసార్లు చెప్పారు. ఇలా ఉద్యోగులకు చాలా ఒత్తిడి ఉన్నది. ఆ ఒత్తిడి ప్రకారం ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం, మీరు అంచెలంచెలుగా ఇవ్వండి. మరి ఒక డిఏ ఇచ్చారు కదా, ఇంకో 2 డిఏలు ఇవ్వండి. తర్వాతకి పెండింగ్ బిల్స్ చేస్తా అన్నప్పుడు నెలకు 500 నుంచి 600 కోట్లు పడతా అని చెప్పిండు. మరి అది కూడా కొట్టలేని పరిస్థితి. మరి ఆ రోజు మాట్లాడిన 3 గంటలకు వచ్చండి, ఈ ప్రభుత్వం పరిస్థితి ఇట్లా ఉన్నదని చెప్పినప్పుడు మేము కూడా దానికి సానుకూలంగా స్వాగతించినాం. మరి సబ్ కమిటీ ఏర్పాటు చేసుకుండు. మరి ఇలా బట్టి గారు, మరి మా డిప్యూటీ సీఎం గారు అధ్యక్షన చేసి దాదాపు 7 నెలలు దాటిపోతుంది. అయినా ఒక్కరోజు కూడా మాట్లాడకపోవడం, ఆర్థికపరమైన కాకుండా ఆర్థికపరమైన కూడా ఉన్నాయి. ఇలా సస్పెండ్ చేసిన వాళ్ళని చాలామంది 3 సంవత్సరాల నుంచి వాళ్ళ పోస్టింగ్ చేయకుండా ఇబ్బంది చేస్తుండ్రు. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. మాట్లాడదాం అన్నారు. మరి ఇప్పుడు నేను ప్రెస్లో చూస్తున్నా, రండి చర్చిందండి అని చెప్పింది. మేము ఎన్నిసార్లు వస్తామన్నా కానీ ఈ కింద ఉన్న మంత్రులు కొంచెం మాట్లాడలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పింది, నా కూర్చున్నబెట్టి చెప్పారు, పరిస్థితి బాగాలేదు, సహకరించమన్నా. మీ ప్రజల మీద ఉద్యోగం కాదు, మీ ప్రభుత్వం మీద అడుగుతున్నాం. మేము పని చేస్తున్నాం, డబ్బులు అడుగుతున్నాం. మేము ఎక్స్ట్రా బోనస్ ఎక్కడ అడుగుతలేం. అలా బోనస్ అని చెప్పిన బోనస్ కాదు, మా జీతభత్యాలు అడుగుతున్నాం. మన జీతభత్యాలు ఇచ్చలేని పరిస్థితిలో మనం ఉండలేము కదా. అది తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు ముఖ్యమంత్రి గారు. మేము సమరం అనలేదు, అంచెలంచెలుగా ఉద్యమం అని చెప్పాము. మీరేమంటారు? మీరు ఉద్యమ పంతా ఎంచుకుంటారు అని చెప్పేసి ఒక ఎత్తు అయితే సరే, సమస్యలు ఉన్నప్పుడు అడగడం సహజమే. కానీ సీఎం చేసినటువంటి కామెంట్స్లో గతంలో జీతాలు ఇవ్వకపోయినా అడగలేదు, కానీ మేము ఇప్పుడు వచ్చిన తర్వాత జీతాలు ఇస్తున్నాము, మెల్లమెల్లగా అందరి గత ప్రభుత్వం పెట్టిన 9,000 కోట్ల పెండింగ్ని కూడా క్లియర్ చేస్తున్నాము, అయినా సమరమా ప్రజల మీద చేస్తారా అంటున్నారు. చాలా స్పష్టంగా నిన్న మాట్లాడినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి పైన సంపూర్ణమైన నమ్మకం ఉంది. వారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, రాష్ట్ర ఖజానా నెల అయితే 5,000 కోట్ల రూపాయలు మిత్తిగట్టనికి పోతుంది, మా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే మేము సహనంతో ఉన్నాం, మేము ఓపికతో ఉన్నాం. కాబట్టి ఈ 14 నెలలు ఓపిక పట్టినాం. కనీసము ప్రభుత్వం దగ్గర పోతే పిలిచి మాట్లాడితే ఒట్టు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా, మీరు మా మీద దయ ఉంచండి. మాకు ఏవైతే ఆర్థికపరమైంది ఓకే ఒప్పుకున్నాం, బరాబర్ మీ దగ్గర పైసలు లేవు, పైసలు మీరు కోసుకొని ఇవ్వమని అడగలే. మేము అంతా హీనంగా ఆలోచన చేయం. మీరంటే మాకు గౌరవం, మీరు తండ్రి స్థానంలో ఉన్నారు. తండ్రి 100% పిల్లల భవిష్యత్తు చూసే బాధ్యత తండ్రి మీద ఉంది. రేవంత్ రెడ్డి గారు మా తండ్రి మీరు. కానీ మీ మంత్రుల దగ్గర పోయినప్పుడు కనీసం మీరు వేసి 7-8 నెలలు వేసిన సబ్ కమిటీ ఏమైంది? ఒక్కసారి పిలిపించి మాట్లాడితే ఒట్టు. అసలు మా సమస్యలు ఏమున్నాయి తెలుసుకుందామన్నది కూడా ఓపిక లేదు. గతంలో ఉన్నటువంటి మీరు చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో 100% ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిందే. కుటుంబంలో మా కుటుంబం అని సీఎం చెప్తున్నారు కాబట్టి దాన్ని చూడాల్సిందే. కానీ ఆయన మౌలికంగా ఇంకో ప్రశ్నలు లేవనెత్తారు. ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు రాజకీయ పార్టీలకు చురకత్తులాగా మారి మా ప్రభుత్వం గుండెల్లో, ప్రజల గుండెల్లో గుచ్చుతున్నారు. 10 ఏళ్ళు ఏ ఒక్క రోజు లేవని గొంతులు ఇప్పుడు సమరం అని ఎందుకు అంటున్నాయి? అలా మారొద్దు అని అప్పీల్ చేస్తున్నారు. నిజంగానే మీరు వేరే 10 ఏళ్ళు చూసినా ఇప్పుడు చూసినా కూడా కొంత మీ వాయిస్లో కూడా తేడా అనిపిస్తుంది కదా. 100% గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట వాస్తవం. నేను కూడా వారి మాటతో ఏకీభవిస్తున్న. ఉద్యోగ నాయకులు కొంతమంది కుమ్మకై చేస్తున్న మాట వాస్తవం. వాళ్ళ చరిత్ర చూడండి, వాళ్ళు ఏడున్నారు ఈరోజు, ఆ ప్రభుత్వం ఏడుంది ఈరోజు, మన ప్రభుత్వం ఏడుంది, ఇప్పుడున్న ఉద్యోగ సంఘ నాయకులు ఏడున్నారు. మాకు ఎవ్వడు ఆపోజిషన్ అవసరం లేదు, మాకు మా ముఖ్యమంత్రి కావాలి. ఇంకోటి మీరు చరిత్ర మర్చిపోద్దు, సరూనగర్ సభ మైలురాయి అయింది. సరూనగర్ సభతోనే మా రాష్ట్ర అధ్యక్షుడు అన్నట్లు కోర్టు వరకు పోయి బ్యాలెట్ అధికారం తెచ్చుకొని ఓటు వేసి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. తెచ్చుకున్న ప్రభుత్వం పట్టుమని 18 నెలలు అయినప్పటికీ కష్టం ఉందని చెప్పి ఓపిక పడుతున్నాం. కానీ మా ఓపికని బేయిజత్ ఎందుకు చేస్తున్నారు? మేము ఏం అడుగుతున్నాం? మాకు రావాల్సిన పైసలు, మీ దగ్గర పైసలు లేవు, మేము ఒప్పుకున్నాం.
మేము ఉద్యోగుల కాలు మొక్కైనా చెప్పుకుంటాం, కానీ మీరు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అధికారులను మీరు పిలిపించి మాట్లాడండి, ఒక గంట సేపు మా టైం కేటాయించండి. మేము 10 సార్లు 20 సార్లు 100 సార్లు చెప్పినాం. రైట్, మొత్తానికి తండ్రి పాత్రలో ఉన్నటువంటి సీఎం పిలిచి ఉద్యోగ సంఘాలతో మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే, కానీ ఆర్థిక సమస్యలతో సంబంధం లేనటువంటి మరికొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంతో చర్చించడానికి బేసిజాలు ఉద్యోగ సంఘాలకు లేవు, ఉద్యోగులకు లేదు అనేది ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తున్నారు.